ఎక్స్ప్రెస్ అంటే మీ ఉద్దేశంలో మీ స్టైల్లో చెప్పచ్చు. ఎక్స్పర్. హలో, హాయ్. సూపర్. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్ బ్రదర్. మై నేమ్ ఇస్ మహేష్ కుమార్. మహేష్ కుమార్ ఫ్రమ్ షాద్నగర్. షాద్నగర్. ఏం చేస్తుంటావు? ఎంబీఏ అయిపోయింది రీసెంట్ గా. ఫైనాన్స్ ఇస్తుంటా షాద్నగర్ లో. ఓకే, yes, cool, that's cool, brother. ఓకే, ఫైనాన్స్ ఇస్తుంటా షాద్నగర్ లో. ఓకే, ఏం తెచ్చావా? యా, చెప్పండి. ఎక్స్ వర్క్ షవరం. కరెక్ట్. మీ డిపార్ట్మెంట్ సంబంధం ఫైనాన్స్ డిపార్ట్మెంట్. షవరం. అమ్మాయిలు అబ్బాయిలను ప్రేమగా పిలిచి ముద్దుగా మాట్లాడి అబ్బాయిలకు పిచ్చిగా ఖర్చు పెట్టేసి చివరికి అబ్బాయిలకు జేబులో డబ్బులు లేకుండా చేసేసారు. అయ్యో, నువ్వేంటి జేబులో చేపెట్టావు? గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు సార్. లేదుగా, అందుకే అంత ఆనందంగా ఉన్నావు. వెరీ గుడ్ అన్న, ఆల్ ది బెస్ట్. ఫర్ హాయ్ ప్రదీప్. హాయ్, దిస్ ఇస్ దేవసేన. ముందు నుంచి ఉందా, గత 3 ఏళ్లుగా మారిందా? చిన్నప్పటి నుంచి. ఆధార్ కార్డు మీద అలాగే ఉందా? ఆ దేవసేన కంటే ఈ దేవసేన బాగుంది. పట్టుకోండి రే, ఏసా. రాజమాత. పిచ్చిన బీపుల్లారా, అమ్మాయిలు ప్రేమిస్తే ప్రేమించారంటారు, ప్రేమించకపోతే అనుష్క అలా ఉంటే నువ్వు రమ్యకృష్ణ పాట పెడితే ఎలా పాపం? పిచ్చిన బీపుల్లారా, అమ్మాయిలు ప్రేమించకపోతే ప్రేమించలేదంటారు, ప్రేమిస్తే పిచ్చిగా ఖర్చులు పెడతామంటారు. పిచ్చిన బీపుల్లారా, ఎలారా మిమ్మల్ని ప్రేమించేది? నీకెవరో ఆలోచించే పెట్టారమ్మా పేరు. అమ్మా, చాలా వైలెంట్ గా ఉన్నావు, నువ్వు నవ్వుతున్నావు గానీ. వెరీ గుడ్. ఆర్ఫర్. ఆయనయ్య ఏమన్నాడు? ఆయనడా? ఏడ్చరకెళ్ళి. ఆర్ఫర్ రకరకాలనే అమ్మాయిల ఆలోచనలు మనసులో రకరకాలుగా ఉంటాయి భయ్యా. రకరకాలుగా ఉంటాయి. అమ్మాయిల ఆలోచన మనసులో రకరకాలుగా ఉంటాయి భయ్యా. వాళ్ళని రెస్టారెంట్ తీసుకెళ్తే ఫస్ట్ కూల్ డ్రింక్ అంటారు, ఆ తర్వాత ఐస్ క్రీమ్ అంటారు, ఆ తర్వాత పిజ్జా అంటారు. మొహమాట కోసం ఇంకేమైనా కావాలంటే చికెన్ సూప్ అడుగుతారు. కష్టంగా ఉంది భయ్యా తోటి. అది కడుపా చెరువా? కష్టంగా ఉంది భయ్యా తోటి. అవునా? ఏం పేరు? రామచందర్. అమ్మాయి పేరు రామచంద్ర. అమ్మాయి పేరు పర్సనల్ భయ్యా. వద్దు భయ్యా, చెప్పద్దు భయ్యా. అడిగానని చెప్పు మరదల్ని. చెప్తానయ్యా. పాపం ఎంత సాడ్ స్టోరీ, ఎంత కష్టపడి చెప్పాడు తెలుసా మెను అంతా. ఓకే, ఈ ఫర్ నరేష్. నరేష్, జిమ్ ఎన్ని అవర్స్ చేస్తారు డైలీ మీరు? 24 hours. మైక్ ఏమైనా బరువుగా ఉంటే పక్కన బైక్ చెప్పారు. సో ఈ ఫర్ నువ్వు చెప్పింది నిజమే భయ్యా. ఇలా అయితే కష్టమేగా. చాలా ఖర్చు పెట్టి మనం అయితే హెగ్నిజంగా మిగిలిపోలే గానీ మా ఇంకా వదిలేసినాం భయ్యా. ఇక బ్రేకప్ చెప్పేసినాం. ఇక ఈయన బాడీ వదిలేసినట్టు వాళ్ళని వదిలేసినట్టు. ఎస్ ఫర్ హాయ్ ప్రదీప్. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్, హౌ ఆర్ యూ? 100 rupees fine. 100 rupees fine. మీ 50 rupees fine. Half only fine. నువ్వు సెకండ్ ఇవ్వలేదు, రైట్ హ్యాండ్. What are you talking? 200 rupees fine. ఈశ్వర్ సన్యాసం ప్రదీప్. ప్రేమిస్తారు, సరదాగా మాట్లాడతారు, సరసాలాడతారు. సందర్భం చూసుకొని పెళ్లి చేసుకోమంటే దీనికన్నా సన్యాసమే బెటర్ అంటారు. వీళ్ళకే క్లారిటీ లేనప్పుడు మనకెందుకు క్లారిటీ ఉండాలి చెప్పు ప్రదీప్. ఏం మాట్లాడుతున్నావమ్మా? పారు వదిలేసిందని దేవదాసు లీటర్లు తాగాడు. పార్వతి ఒక్క పెగ్గేనేసిందా? పాయింటే. పార్వతి ఏమన్నా తాగమని చెప్పిందా? లేలే. మరి ఎందుకు తాగారు? అదే నేను అడుగుతా. మరి తాగింది మీ తప్పు. ఎందుకు తాగినావు? నేను మాట్లాడతా, నువ్వు టెన్షన్ తీసుకో, కూర్చోక. ఓకే, ఇంకో ఎస్ఫర్ సాంబార్ గాళ్ళు. అమ్మాయిలు కనిపిస్తే చాలు చాలా ఇష్టం అంటారు, అమ్మాయి లేకపోతే చాలా కష్టం అంటారు, షాపింగ్ కి ఖర్చు పెట్టమంటే ఇష్టం లేదంటారు, సాంబార్ గాళ్ళు ప్రదీప్ వాళ్ళు. చివర్లో నన్ను ఏమన్నా కలిపావా? నన్ను కలిపావా నువ్వు? నిన్నే అంటున్నాను. థ్యాంక్ యూ. సెమిస్టర్ ఒక అమ్మాయికి ట్రై చేశా. మీ అమ్మాయిలంతా ఎక్స్ట్రాడినరీ అమ్మా, డెఫినెట్ గా. సో ఇలాగే మా సుబ్బారావు కూడా చాలా కష్టాలు వచ్చాయి. ఓ రోజు బార్ లో కూర్చుని చూసారా, ఎదగడం అంటే ఇది. ఆ మాత్రం భయం ఉండాలి అలా. సుబ్బారావు రోజు బార్ లో కూర్చుని పెగ్గు పెట్టుకుని ఏడుస్తున్నాడు, ఎక్కి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఆ పెగ్గు కేసే చూస్తున్నాడు.
ఈ లోపల మంచి రౌడీ షీడర్ పెద్ద 6 ఫుట్ హైట్ ఆయన ఒక ఆయన నడుచుకుంటూ వచ్చిండు. ఏం బ్రో అని ఇలా వచ్చిండు. ఆయన టేబుల్ మీద గ్లాస్ తీసి పెగ్గేసేసిండు. అయితే ఎక్కి ఏడుస్తాడు. అరే నాకు మొగాళ్ళు ఏడిస్తే అస్సలు ఇష్టం ఉండదురా, పెగ్గే తాగినా కదా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏం చెప్పాను సార్, ఇవాళ ఆఫీస్ కి లేట్ గా వెళ్ళా, ఇంపార్టెంట్ మీటింగ్ ఉండే, మా బాస్ కోపం వచ్చి ఉద్యోగంలో తీసేశాడు. సరే ఉద్యోగంలో పోయింది కదా అని బాధపడుతూ బయటకు వచ్చేటప్పటికి బయట పార్క్ చేసిన బైక్ ఎవడో కొట్టేశాడు. అయ్యయ్యో అని చెప్పి ఇంకా ఆటో ఎక్కి ఇంటికి వెళ్దాం అనుకుని ఇంటికి వెళ్ళాను సార్. పర్స్ ఏమో ఆటోలో మర్చిపోయాను. పెళ్ళడానికి నెక్లెస్ కొనిస్తా అన్న, నెక్లెస్ కొనివ్వలేదని చెప్పి మా ఆవిడ ఇంట్లోంచి గెంటేసింది బయటికి. ఇన్ని బాధలు చూశాక బతకడం వేస్ట్ అని చెప్పి ఇప్పుడే ఒక సింగిల్ పెగ్ కొనుక్కుని అందులో విషం కలుపుకుని వెయిట్ చేస్తున్నాను సార్, తాగుదాం వద్దా అని. మీరు వచ్చి తాగేశారు సార్ అది కూడా అన్నాడు. ఏదైనా పని ఆతృతతో టెన్షన్ లో చేసేసి ఇబ్బంది పడ్డారా? హలో అన్నయ్య, నా పేరు మహేష్. నమస్తే అన్న. నమస్తే అన్న. బాత్రూమ్ పోయేటప్పుడు బకెట్ కింద చేతిలోకి వెళ్ళి జారిపోయిందన్న. చూడు భయ్యా, ఈ చేతిలో బకెట్ ఉన్నా ఈ చంకలో ఎప్పుడు న్యూస్ పేపర్ ఉండాలి. నా గర్ల్ ఫ్రెండ్ ఒక రోజు ఇంట్లో ఎవరు లేరు, మా వాళ్ళు బయటకు వెళ్ళారు, వచ్చే అన్నదన్న. అంటే నేను కంగారులో మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి మేకప్ చేసుకొని వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయేసరికి కంగారులో ఏమేమి వేసుకున్నానో నాకు తెలియదు అనమాట. ఇంటి బయటకు వెళ్ళి ఆటో ఎక్కుదామని వెళ్తుంటే పెంటలో కాలేసా. అప్పుడు తెలిసి షూ వేసుకోలేదని. ఏమన్నా నవ్వరు? ఓ షూ వేసుకోలేదా? మేము ఇందాక నుంచి ఏంటా అని ఆలోచిస్తాం. స్కూల్లో ప్రేయర్ అవుతుంటది కదా, సంథింగ్ న్యూస్ దేవసేన చెప్పండి. స్కూల్లో న్యూస్ చదువుతారు కదా, అప్పుడు మనకి ఇస్తే చదవమంటారు కదా, ఒకటి చదవబోయి ఇంకోటి కంగారులో చదివేస్తారు. ఎట్లాగా అంటే ఇప్పుడు ప్రదీప్ వచ్చి షో చేశాడు, ప్రదీప్ షోలో వెళ్ళిపోయాడు అలా. హాయ్ డార్లింగ్. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? హాయ్, ఒక సెల్ఫీ ఇస్తారా? గల్లీలో ఆతృతగా క్రికెట్ ఆడుతున్నా భయ్యా, పక్కకించి పోలీలు పోతుర్రు. అలా ముంగట ఇంకా ఆతృత ఎక్స్ట్రా ఆర్డినరీగా మస్తు ఆడదాం అనుకున్నా. బ్యాట్ పట్టుకొని మంచిగా నిలబడ్డా. బ్రెట్లీ బౌలింగ్ చేస్తాడు. నాకు స్టోరీ అర్థమైంది. బాల్ వచ్చి సీదా మిడిల్ స్టంప్. దాని తర్వాత నుంచి నీ వాకింగ్ స్టైల్ మారలా? ఒక 2 days వరకు పెయిన్స్ బాగా ఉండే, తర్వాత ఇప్పుడు ఇంజన్ పార్ట్స్ ఆల్ సేఫ్, ఎవ్రీథింగ్ ఓకే ఓకే ఫైన్. నేను గుడికి వెళ్ళేటప్పుడు ట్రెడిషనల్ గా ఉంటుందని పంచ కట్టుకుని వెళ్ళా. ఓకే. ఇక్కడ పంతులు ఎంతో మంది పిల్లలు అని అడిగిండు. పంచకి పంతులకి పిల్లలకి ఏంటి సంబంధం? పంతులకి వెళ్ళాలి. 10th class లో ఉన్నప్పుడు 9th class అమ్మాయిని లవ్ చేసాం. కరెక్ట్ గా ఏమవుతుంది? ఆగమైంది. తాళం చేయబెట్టండి. ఇప్పుడుందా గర్ల్ ఫ్రెండ్? చెప్పండి అన్న. చెప్పండి, ఇంకేంటి సంగతులు? బాగున్నాయి అన్న. ఏం చేస్తుంటారు? కాలేజ్. ఏంటి, ఏం కాలేజ్? బీటెక్. ఓకే, బీటెక్ లో ఏ బ్రాంచ్? ఎంపీసీ. బీటెక్ లో ఎంపీసీ చేస్తున్నారు మీరు? దాంట్లో బైపీసీ కూడా ఉంది సార్. డాక్టర్ అవుదామని బీటెక్ జాయిన్ అయ్యారు. మీరు ఆల్మోస్ట్ నాలాగే చదువుతున్నారు అయితే. గ్యారెంటీ. మా కోసం ఒక చిన్న డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తాను. గల్లబట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి బట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తిలక్క గుచ్చుతాంది దీని సోకే. దీని చూడకుంటే ముక్క తిన్న పాము లెక్క మనసు పండబట్టే. దీని బుంగ మొట్టి సుట్ట నాకు బుంగు తిన్న కోటి లెక్క సిగ్గులయ్య బుద్ధి ఉంటే. సినిమా సువిత మామ నీకు
సూపర్ బ్రదర్, వండర్ఫుల్.